మల్కాజ్గిరి పార్లమెంటు సామాజిక సమ్మేళనం ఏఎంఆర్ గార్డెన్స్ కొంపల్లిలో ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందనం దివాకర్ గారి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ గారు, మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి శ్రీ రాజేందర్ గారు పాల్గొని మాట్లాడారు। ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు మంగేష్ గారు, రాష్ట్ర కార్యదర్శి గుండ్ల ఆంజనేయులు గౌడ్, భీమసాని విజయ్ కుమార్, ఉపాధ్యక్షులు గోంగళ మహేష్, కె రామోజీ గారు, జిల్లా ప్రధాన కార్యదర్శులు కిషోర్ కుమార్, పోలాకి గారు, సతీష్ సాగర్ గారు, రంగుల శంకర్ నేత గారు, సిలివేరు శంకర్ నేత, ఎదుగని శ్రీరాములు, గొంగళ రాజా, రమేష్, సుజాత, జి రాము, కేబుల్ రవి గారు, జి భానుచందర్ గారు, బి శ్రీకాంత్ గారు, ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు డి వెంకటేష్ గారు, పత్తి రఘుపతి గారు, శేఖర్ యాదవ్ గారు, సదానంద నేత గారు, పల్లె మధు మొదలగు నాయకులు పాల్గొన్నారు। భారతదేశ ప్రజలు కానీ నీకు విశ్వాసం ఉండాలని తెలియదు। గతంలో కూడా ఇదే మాట మాట్లాడినావు। మళ్ళీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాబోతున్నాడు। అంతేగాని ఇవాళ ప్రజలంతా కూడా అబ్కీ బార్ 400 पार, అబ్కీ బార్ 400 पार, వివేక్ బార్ मोदी सरकार, వివేక్ బార్ मोदी सरकार, వివేక్ బార్ मोदी सरकार, బార్ బార్ मोदी सरकार। కాబట్టి మన బీసీ ప్రధానమంత్రి మోదీ గారి కమలంపూ గుర్తుకు ఓటేసి ఈటల రాజేంద్ర గారిని గెలిపిస్తే మన బీసీ మళ్ళీ మూడోసారి ప్రధానమంత్రి అయితే ప్రపంచం గర్వపడుతున్నది। ఒక బీసీ నాయకుడి నేతృత్వంలో ప్రతి మహిళకి బ్యాంక్ అకౌంట్లో 2,500 రూపాయలు ఉద్యోగికి ఎట్లయితే నెల నెల జీతం వస్తుందో అట్లనే ప్రతి ఆరోగ్యకి సాయం చెప్పారు। కానీ వయసు గురించి చెప్పలే, ఇంకా వేరే దేని చెప్పలేదు। స్టేట్ మహిళలు నేను అనుకున్నా 18 సంవత్సరాల భయపడి కాపీ దగ్గర ముసలాలకు ఎవరికైనా కళ్యాణలక్ష్మి ఆనాడు 11 లక్షల రూపాయలు 6 నెలలకు ఎవరికో వచ్చేది। కానీ ఈ ముఖ్యమంత్రి ఏమంటే కాదు, 1 లక్ష రూపాయలు ఏం చేశారు? 75,000 రూపాయలు తులం బంగారం అనేది తులం బంగారం కూడా ఇస్తా అని చెప్పాడు। వచ్చినంత ఏమన్నారు? ఆటో నడుపుకున్నటువంటి